చేసినావు? 1,00,000 రూపాయలు అప్పు కావాలయ్యా. 10 రూపాయలు వడ్డీ అయిద్దిరా. సరే అయ్యా. ఏంద్రా రాజుగా సేటు దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు అడగారా? అవునరా సూరి. అరే రాజుగా వాడి దగ్గర ఎందుకు తీసుకున్నారా అప్పు? వాడు అసలే మంచోడు కాదురా. మరి ఏం చేశాను రా, ఎవరు అడిగినా అప్పు ఇవ్వట్లేదు, అందుకే నేను సేటు దగ్గర తీసుకోవాల్సి వచ్చిందిరా. అసలే మంచోడు కాదురా, డబ్బులు కట్టకపోతే భూములన్నీ లాక్కుంటారు. అరే జాగ్రత్త రా నాయన వాడితో. సర్లేదురా. రాజుగా సేటు గారు రమ్మంటాను రా. వస్తాను. ఏంద్రా రాజుగా పిలుస్తూనే వస్తావా? బలిసిందా? తప్పేంది, క్షమించండి, ఇది ఒక్కసారికి. డేట్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుందిరా? ఈసారి పంట బాగా పండలేదయ్యా, వచ్చే పంటకి ఇస్తాయి. ఈ పంట ఆ పంట ఏంద్రా? నా డబ్బులు నాకు, లేకపోతే నీ భూ అంతా లాక్కుంటా. వడ్డీ అన్న కట్టు, డబ్బులన్నీ, లేకపోతే నీ భూ అన్న రాసి. అయ్యా ఈ పంటకి ఇస్తాయా? అయ్యా ఒక్క నెల టైం నువ్వు అడిగినావు కాబట్టి ఇస్తానా. ఈ ఒక్క నెల ఇవ్వకపోతే నీ భూ అంతా రాసుకుంటా. ఒక్క నెలలో డబ్బులు కట్టకపోతే నీ భూ అంతా లాక్కుంటా. సేటు నా భూమి లేకుంటే నేను ఎట్లా బతకాలి? సేటు నా భూమి లేకపోతే నేనే చచ్చిపోతే సింగర పని. అరే ఏం చేశాను రా, సేటు వచ్చి పొలం లాక్కుంటా అంట. నీకు ముందే చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. ఏం చేశాను రా, పంట సరిగా పండలేదు. అరే పంట సరిగ్గా పండపోతే చచ్చిపోతావరా? వాడు భూ అంతా లాక్కుందామని చూస్తాను రా. అరే నువ్వు అట్లా చచ్చిపోతే నీ పిల్లల పరిస్థితి ఏందిరా? రోడ్డున పడతారా నీ పిల్లలు? అరే నువ్వు చచ్చిపోతే నీ అప్పు తీరింది అనుకుంటున్నావారా? అరే నువ్వు చచ్చిపోతే నీ పిల్లల మీద భారం పడిద్దిరా. ఒకసారి ఆలోచించి చూడరా. అరే నేను ఇంకా చచ్చిపోను రా, ఎట్లాగైనా కష్టపడి వాడు అప్పు తీరుస్తారా. జీవితంలో పోరాడి గెలవాలి, అలా అని చావే మార్గం కాదు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.